అమరావతి ఛాంపియన్షిప్ 2026 మండల స్థాయి క్రీడా పోటీలను కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. పెద్దాపురం పట్టణంలోని మహారాణి కళాశాల ప్రాంగణంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా పెద్దాపురం డివిజన్లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 17 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడాకారులతో పరిచయం చేసుకుని పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల బాబు మాట్లాడుతూ, యువత జీవితంలో విద్యతో పాటు క్రీడలు కూడా సమాన ప్రాధాన్యతలు కలిగి ఉన్నాయన్నారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాకుండా మానసిక ధైర్యం, క్రమశిక్షణ, సమయ పాలన, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయన్నారు. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ వంటి క్రీడా పోటీలు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అందిస్తున్న ప్రోత్సాహాన్ని యువత సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు నిరంతరం శ్రమించాలని, క్రీడలను అలవాటుగా మార్చుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమరావతి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ డిఎస్డిఓ సతీష్ కుమార్, పెద్దాపురం నియోజకవర్గ పోర్షన్ గేమ్స్ ఇన్ఛార్జ్ కె సుబ్రహ్మణ్యేశ్వరరావు, పెద్దాపురం డివైఓ ప్రభాకర్ శర్మ, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాశాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నుండి వచ్చిన క్రీడాకారులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.